హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ దుర్గా అండి, షిరీన్ జ్యూట్ వరల్డ్ ఛానల్ నుంచి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను 7 శనివారాలు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకొని ఇంట్లో గోవింద నామాలు 7 సార్లు చదివి పూజ కంప్లీట్ చేసుకొని తిరుపతి వెళ్ళటం జరిగిందనమాట. ఒక్కొక్కరు కూడా 7గురిని పిలిచాను. ఒక్కొక్కరు కూడా గోవింద నామాలు 7 సార్లు చదవాలన్నమాట. అలా చదివిన తర్వాత వారికి భోజనము తాంబూలం ఇవ్వటం జరిగింది. ఈ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 వీక్ లోపట్నే మేము తిరుపతికి వెళ్ళినాము. తిరుపతికి వెళ్ళి అక్కడ కోలాటం వేసి చక్కగా దేవుణ్ణి దర్శనం చేసుకుని వచ్చామండి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోలాటానికి రమ్మన్నారు. వెళ్ళి అక్కడ కోలాటం వేసుకొని మా తిరుపతి యాత్ర ముగించుకుని వచ్చినామండి. ఇదంతా కూడా మీరు ఈరోజు వీడియో రూపంలో చూడండి. అలాగే తిరుమల తిరుపతిలో అండి, తిరుపతికి వెళ్లే ముందు మేము పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత కొండపైకి వెళ్ళినామండి. చక్కగా ముందు స్వామివారిని దర్శించుకునే ముందు ఎప్పుడైనా కూడా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పినారు మాకు తెలిసిన వాళ్ళు. అందుకే చక్కగా పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ పొద్దుట పూట అక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత అమ్మవారి ప్రసాదం తీసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత చక్కగా నిదానంగా ఆ రోజు సాయంత్రానికి పైకి వెళ్ళామండి, కొండపైకి. ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా ఫ్రెష్ అయిపోయి సోమవారం ముందు కోలాటం వేసినామండి. కోలాటం వేసి కంప్లీట్ చేసిన తర్వాత సోమవారి దర్శనం చేసుకుని రావటం జరిగిందండి. మా బ్యాచ్మేట్స్ అంతా కూడా కోలాటం నేర్చుకున్న వాళ్ళు స్వామివారి ముందు వేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామివారికి మేము వెళ్ళిన రోజు అండి, స్వామివారికి 3 రోజులు హాలిడేస్ రావటం మూలన తిరుమల తిరుపతిలో ఇది రష్ అనేది బాగా ఉందండి. మాకు దరిదాపుగా 1 డే దర్శనం పట్టిందండి, స్వామివారి దర్శనం ఆ రోజు. మాకు తెలిసిన వాళ్ళని ఈ పూజకు పిలవటం జరిగింది. ఏడు సార్లు గోవిందనామాలు చదివి కంప్లీట్ చేసినామండి స్వామివారి వ్రతము. ఈ గోవిందనామాలు చదవటానికి వచ్చిన వాళ్ళలో మా ఫ్రెండ్ లక్ష్మి, పద్మ, శివరంజని అక్క, గాయత్రి అక్క, సునీత అక్క, ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ సుభాషిని, వీళ్ళందరూ కూడా రావడం జరిగిందండి. అలాగే తిరుపతి కూడా మేమందరం కూడా కలిసి వెళ్ళాము. అలా వెళ్ళేటప్పుడు ఏడు సార్లు కంప్లీట్ చేసిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టడం జరిగిందండి. ఏడు శనివారాలు పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని అనిపించిందండి. అలాగే పూజ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకున్నానో వెంటనే నాకు ఉద్యాపన చేసిన తర్వాత స్వామివారు వెంటనే పిలవటం జరిగింది. నన్నైతే వెళ్ళి స్వామివారిని చక్కగా కన్నులారా దర్శనం చేసుకుని రావడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో కోలాటం వేసినామండి. కోలాటం వేసిన తర్వాత ఇక వెంటనే లైన్లోకి వెళ్ళిపోయినాము. దర్శనం కూడా మంచిగా చేసుకుని రావటం జరిగింది. ఎల్లో మెరూన్ శారీస్ కట్టడం జరిగిందండి. కోలాటం గ్రూప్ శారీస్ అవి.
యాక్చువల్గా మేము గరుడ సేవ కోసమని వెళ్ళినామండి తిరుమల తిరుపతి దేవస్థానంకి డిసెంబర్లో వెళ్తే ఆ రోజు మేమంతా 1 month బ్యాక్ టికెట్లు బుక్ చేసేసుకున్నాం కదా. ఆ గరుడ సేవ అనుకోకుండా ఆ రోజు రద్దు చేశారండి. ఆన్లైన్లో మేము చూసుకోలేదు ఎవ్వరం కూడా. వెళ్ళిపోయినాము తిరుపతి. ఇంకా చూసిన తర్వాత ఈరోజు గరుడ సేవ రద్దయిందమ్మా అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పడం జరిగింది మాకు. ఇంకా వెళ్ళినాం కదా స్వామివారి దగ్గరకు అనేసి మాడ వీధుల్లోనే స్వామివారి ముందు, స్వామివారి గర్భగుడి ముందు కోలాటం వేసినామండి. వేసి అనంతరం ఇక స్వామివారి దర్శనానికి, ఈ సర్వదర్శనానికి వెళ్ళామండి. ఇంకా ఆ రోజు అందువల్లనే మాకు స్వామివారి దర్శనం 1 day పట్టిందండి ఆ రోజు. ఇలాగ మా ఫ్రెండ్స్ అంతా కూడా స్వామివారి దర్శనం చేసుకొని సంతోషంగా మళ్ళీ తిరిగి రావటం జరిగిందండి.